హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా స్కీమ్స్, పాలసీస్, డిఫరెంట్ పోర్టల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ అట్సెట్రా ఈ సెగ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ని ఒక్కొక్కటిగా పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ప్రారంభించిన అభయ్ అనే ఒక చాట్బాట్ న్యూస్లో ఉంది. అభయ్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. అభయ్ అనే చాట్బాట్ని ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు, ఎందుకోసము, పర్పస్ ఏంటో చూడాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో CBI అనేది 1963 ఇయర్లో స్థాపన జరిగింది. మనం చాలాసార్లు CBI గురించి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఈ చాట్బాట్ అభయ్ అండ్ చాలామంది అభ్యర్థులకు తెలుసు చాట్బాట్ అంటే ఏంటంటే, కామన్గా మనకి ఏమైనా సందేహాలు ఉన్నాయనుకోండి, మనం ఒక మెసేజ్ టైప్ చేసామనుకోండి, దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. అభయ్ పేరుతో చాట్బాట్ని రీసెంట్గా CBI ప్రారంభించింది. ఎందుకు అంటే డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టడానికి. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి. సో ఎప్పుడైనా ఒక టాపిక్లో భాగంగా చాలా వర్డ్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. ఆ వర్డ్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలి. డిజిటల్ అరెస్ట్ ఇటీవల కాలంలో ట్రెండింగ్ వర్డ్ ఇది. చాలాసార్లు వార్తాపత్రికలో చూస్తున్నాం డిజిటల్ అరెస్ట్, మోసాలు అని చెప్పేసి. ఇది మోసమే. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ వ్యక్తికైనా అర్థమయ్యే విధంగా. పలానా ఎక్స్ అనే ఒక వ్యక్తి ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడి నుండో తను మనకు ఒక కాల్ చేస్తాడు. కాల్ చేసిన ఆ ఎక్స్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే, నేను పోలీస్ ఆఫీసర్నని లేదా నేను CBI ఆఫీసర్ అని చెప్పేసి తన కన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ భయభ్రాంతులకు గురైన మనము వీక్ అయిపోతాం ఆటోమేటిక్గా. మన నుండి డబ్బులను దోచుకుంటారు వాళ్ళు. సో ఇది డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్లో అరెస్ట్ చేయడం కాదు. డిజిటల్ అరెస్ట్ అంటే ఇది కాన్సెప్ట్ సింపుల్గా. ఇప్పుడు CBI వారు ప్రారంభించిన ఈ అభయ్ చాట్బాట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఫేక్ పర్సన్స్ CBI పేరును దుర్వినియోగం చేస్తూ మేము CBI ఆఫీసర్స్ అని చెప్పుకుంటూ ఇటువంటి డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడతారో వారిని అడ్డుకట్ట వేసేందుకు, అటువంటి కేసులను వాటికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ చాట్బాట్ని ప్రారంభించడం జరిగింది. ఎనఫ్ సింపుల్గా, ఓకేనా. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడగవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు, అడ్డుకట్ట వేసేందుకు అభయ్ చాట్బాట్ని రీసెంట్గా ప్రారంభించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. మీరు ఈ అభయ్ ఇందులో ఏదైనా మీ డౌట్ని పోస్ట్ చేశారనుకోండి, సెండ్ చేశారనుకోండి, ఆ చాట్ స్టార్ట్ చేశారనుకోండి, కన్వర్జేషను రిప్లై వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ మెసేజెస్ ఎవరో వ్యక్తి పంపుతుంది కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుందని అర్థం చేసుకోండి. CBI పేరుతో జారీ చేసిన నోటీసుల ప్రామాణికతను పౌరులు ధృవీకరించుకోవడానికి ఈ చాట్బాట్ అనేది సహాయపడుతుంది. మోసగాళ్ళు CBI పేరును దుర్వినియోగం చేసి జారీ చేసే నకిలీ డిజిటల్ అరెస్ట్ నోటీసులను నివారించడమే దీని యొక్క ఉద్దేశము, ఓకేనా. రీసెంట్గా ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ 20th రోజున. ఏప్రిల్ 20th 2026 అభయ్ చాట్బాట్ ప్రారంభం CBI వారిచే, ఓకేనా. ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడం మరియు డిజిటల్ మోసాల నివారణను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల నేపథ్యంలో ఇది ప్రాముఖ్యత కలిగిన చర్యగా చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, ఓకేనా. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963 ఇయర్లో స్థాపన. ఇయర్ గుర్తుంచుకోండి. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వచ్చినా, ఒక రాష్ట్రం గురించి వచ్చినా, ఒక దేశం గురించి వచ్చినా మనం దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాము. ప్రస్తుతం CBI డైరెక్టర్గా ఎవరున్నారు? ప్రవీణ్ సూద్ గారు, సీనియర్ IPS అధికారి. మరి ఈ CBI అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. గుర్తుంచుకోండి, చాలామంది అనుకుంటారు CBI అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తుంది అనుకుంటారు, కానీ రాంగ్. సో ఇది కన్సర్న్డ్ మినిస్ట్రీ. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ ఏంటో కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఆ టాపిక్ని మనం సంపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళం అవుతాము, ఓకేనా. రైట్.
ఇక నెక్స్ట్ జనగణనకు సంబంధించి పాపులేషన్ సెన్సస్ సంబంధించి మనం చాలాసార్లు ఇటీవల కాలంలో ఒక నెలలో కనీసం 5-6 సార్లు టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన CA 360 కోర్స్లో నేను మన కోర్స్ సబ్స్క్రైబర్స్ కోసం మన యాప్లో ప్రత్యేకంగా స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఇస్తున్నాను. ఆ ఫోల్డర్లో చాలా వీడియోస్ ఇచ్చాను ఇప్పటికీ. స్పెషల్ వీడియోస్ అంటే ఆయా టాపిక్స్ నుండి తప్పనిసరిగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ప్రశ్నలు వస్తాయి అని నేను భావిస్తాను కదా, వాటిని ఇస్తున్నాను. అందులో సెన్సస్ గురించి కంప్లీట్ వీడియో ఇచ్చాను. సో సెన్సస్ జనగణనకు సంబంధించి. సో ఇప్పుడు ఈ టాపిక్ ఒకటి న్యూస్లో ఉంది కాబట్టి ఈ టాపిక్ రిలేట్ చేస్తూ కొన్ని బేసిక్ పాయింట్స్ని ఇస్తాను. ఇక్కడ చూడండి. సో సెన్సస్ జనగణన, సెన్సస్ అనేది ఏ జాబితాలోకి వస్తుంది? ఫస్ట్ పాయింట్, మనం దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246లో భాగంగా యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని 3 జాబితాలను చూస్తాము. వాస్తవానికి మన భారతదేశాన్ని సమాఖ్య దేశమని రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. రాజ్యాంగ నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మన రాజ్యాంగాన్ని రచించేటప్పుడు. ఇండియా ఈజ్ ఫెడరల్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ వాస్తవ ప్రపంచంలో చూడండి, భారతదేశంలో చూడండి, సమాఖ్య లక్షణాలు కనబడుతున్నాయి, క్లియర్గా కనబడుతున్నాయి, క్లారిటీగా కనబడుతున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం ఒక అధికారము, యూనిట్స్ అంటే ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి 2 అధికారాలు, ఈ అధికారాల మధ్య ఖచ్చితంగా గొడవలు అనేవి వస్తాయి ఫ్యూచర్లో అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్త పడి ఆర్టికల్ 246లో 3 జాబితాలను మెన్షన్ చేశారు. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు, స్టేట్స్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు అధికారాలు, కాన్కరెంట్ అంటే ఇద్దరికి కలిపిన అవకాశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనియన్ లిస్ట్లో ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో యూనియన్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ ఆర్ ఐటెం నెంబర్ 69లో పాపులేషన్ సెన్సస్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సెన్సస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఒక సంస్థ, ఒక శాఖ అనుకోవచ్చు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు సెన్సస్ని నిర్వహిస్తారు. సెన్సస్ సంబంధిత కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళ బాధ్యత. పక్కన పెట్టండి. భారతదేశంలో సెన్సస్ సంబంధించిన యాక్ట్ 1948 సెన్సస్ యాక్ట్. ఓకేనా? మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అఫీషియల్ సెన్సస్ స్టాట్స్ ఏంటంటే 2011 సెన్సస్ స్టాట్స్, 2011 జనగణననే మనం స్కూల్ ఏజ్ నుండి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే 2011 సెన్సస్ లెక్క ప్రకారం ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ జరగాలి, కానీ జరగలేదు 2021లో. కారణం ఏంటంటే కోవిడ్ పరిస్థితుల కారణంగా. మరి సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది? 2026, 27 ఈ ఇయర్స్లో సెన్సస్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సెన్సస్ సంబంధించి మొదటి నుండి చూస్తే 16వ సెన్సస్ ప్రస్తుతం జరిగేది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే 8th సెన్సస్ ప్రస్తుతం జరుగుతుంది. ఓకేనా? సో సెన్సస్ సంబంధించి రీసెంట్గా April 1, 2026 నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభమైన హౌస్ లిస్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈసారి సెన్సస్ ప్రత్యేకత, సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు. గుర్తుంచుకోండి, సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్, కుల గణన. అండ్ ఈసారి కంప్లీట్గా భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటల్ విధానంలో సెన్సస్, డిజిటల్ సెన్సస్. సెల్ఫ్ ఎన్యుమరేషన్కి కూడా అవకాశం ఇచ్చారు. మన సెన్సస్, మనకు సంబంధించిన డీటెయిల్స్ మనమే డైరెక్ట్గా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ. ఇక సెన్సస్ సంబంధించి అవగాహన కల్పించడానికి ప్రగతి, వికాస్ అనే పేర్లతో రీసెంట్గా చిహ్నాలను కూడా అమిత్ షా గారు ప్రారంభించారు. అమిత్ షా గారు. ఓకేనా? సో ప్రగతి అంటే ఒక విమెన్ని రిజంబుల్ చేస్తూ, వికాస్ అంటే మేల్, ఫిమేల్, మేల్. సెన్సస్ ఎన్యుమరేటర్స్ ఉంటారు కదా, ఆ ఎన్యుమరేటర్స్లో లింగ సమానత్వం ఉంది అని చెప్పడానికి 2 మహిళ, పురుషుడు. మరియు సెన్సస్ సంబంధించి అవగాహన కల్పించడానికి ఒడిషా రాష్ట్రానికి చెందిన సుదర్శన్ పట్నాయక్, ఒక శాండ్ ఆర్టిస్ట్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్గా నియమించింది. ఇవన్నీ కూడా మనం చూసాము స్పెషల్ వీడియోలో. అవన్నీ చూడండి, ఇటువంటి పాయింట్స్ చాలా డిస్కస్ చేశాను నేను. ఓకేనా? సో ఈ విధంగా మరి ఈ సెన్సస్ సంబంధించి ఏమైనా సందేహాలు వచ్చినా ఆ సందేహాల నివృత్తి కోసము రీసెంట్గా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు 1855 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని రిలీజ్ చేశారు. ఓకేనా? సో లెట్ us fulfill our responsibility and participate in the census.
ఓకేనా, సెన్సస్ సంబంధించిన క్లారిటీ కోసము. 1855 ఓకేనా, జనగణన 2026-2027 కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 1855 అనే జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ని ప్రారంభించింది. ఈ హెల్ప్ లైన్ జనగణన మొదటి దశ అయిన హౌసింగ్ లిస్టింగ్ మరియు హౌసింగ్ ఎన్యుమరేషన్కి సంబంధించిన సందేహాల నివృత్తి కోసం అంట. ప్రజలకు సహాయం చేయడానికి వాట్సాప్ చాట్బాట్ కూడా ప్రారంభించారు. చాట్బాట్ ఓకేనా. హెల్ప్ లైన్ బహుభాషా సదుపాయంతో అందుబాటులో ఉంటుందంట. లెక్కింపుదారులు, పర్యవేక్షకులు మరియు సాధారణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా అంటే ఎన్యుమరేటర్స్కి, సాధారణ ప్రజలకి కూడా ఈ 1855 టోల్ ఫ్రీ నెంబర్ అనేది పనిచేస్తుంది అంట. ఇక నెక్స్ట్, జాతీయ రహదారుల వెంట ఔషధ మొక్కలు నాటే ఒక కార్యక్రమం ఆరోగ్యవన్ అనే కార్యక్రమం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎవరు ప్రారంభించారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1988. మీకు కొన్ని చెప్పగానే కొన్ని ఇయర్స్ గుర్తుకు రావాలి. ఆరోగ్యవన్ కామన్గా మెడిసినల్ ప్లాంట్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఆరోగ్యవన్ అనే కార్యక్రమము. ఓకేనా, గతంలో NHAI బి కారిడారు ఇటువంటివన్నీ కూడా ప్రారంభించడం మనం చూసాము. NHAI అంటే ఏంటంటే భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అని చెప్పవచ్చు. అండర్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారంటే నితిన్ గడ్కరీ గారు. ఓకేనా, సో జాతీయ రహదారులు ఉంటాయి కదా, నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, ఆ రహదారికి ప్రత్యేకంగా ఇరువైపులా కూడా ఈ ఆరోగ్య సంబంధిత లక్షణాలున్న లేదా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్కల నాటకం కోసం ఇక్కడ ఉద్దేశము. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరోగ్యవన్ అనే కొత్త పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అండ్ ఇంకొకటి, మొక్కలను నాటడము, పర్యావరణాన్ని సంరక్షించడము, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అనగానే మీకు రాజ్యాంగంలో, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A ఇక్కడ లింక్ చేసుకోవచ్చు మీరు. ఈ కార్యక్రమం ద్వారా, ఆరోగ్యవన్ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల వెంట ఖాళీగా ఉన్న భూభాగాలు ఏవైతే ఉంటాయో అక్కడ థీమాటిక్ ఔషధ వృక్షాలను నాటడం అనేది ఈ ఆరోగ్యవన్ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, ఔషధ మొక్కల ద్వారా పరాగ సంపర్క కీటకాలు, పక్షులు మరియు సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి పర్యావరణ వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేయడం అంట. ఓకేనా, రైట్. సో మొదటి దశ అమలు ఎలా ఉంది అంటే, వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల వెంట 17 భూభాగాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారంట. ఫస్ట్ పైలట్ బేసిస్లో అమలు చేస్తారు ఇటువంటివి. పైలట్ అంటే ఏంటంటే అన్ని జాతీయ రహదారుల వెంట ఒక్కసారి అమల్లోకి తీసుకురారు. కొన్ని సెలెక్ట్ చేస్తారు, కొన్ని ఏరియాస్, కొన్ని కారిడార్స్ని అక్కడ అమలు చేసి అక్కడ వస్తున్న ఫలితాలను సమీక్ష చేసి దాన్ని మరింత ప్రాంతాలకు విస్తరిస్తారు. లేదంటే ఒకవేళ అమలు చేసిన ప్రాంతంలోనే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని అంతటితో ఆపేయవచ్చు, లేదా అందులో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ప్రయోగించవచ్చు. ఇటువంటివి ఈ కార్యక్రమము మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అమలు చేయబడుతుందంట. సో NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1988 ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న, చట్టబద్ధంగా ఏర్పాటై పనిచేస్తున్న సంస్థ. ఓకేనా, ఇక గతంలో ప్రధాన కార్యక్రమాలు NHAIకి సంబంధించి ఏవి అంటే భారత్మాల పరియోజన కానివ్వండి, గ్రీన్ హైవేస్ పాలసీ 2015 కానివ్వండి, ఫాస్టాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఒక పథకము, అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, పథకాలు పాలసీస్ అనగానే లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభించబడిన పథకాలు మాత్రమే పోటీ పరీక్షల్లో అడుగుతారు అనే ఒక అపోహ ఉంటే ఇప్పుడే పక్కన పెట్టండి. అవి ఇంపార్టెంటే. లాస్ట్ 6 months, లాస్ట్ 1 yearలో ప్రారంభించబడి అమలవుతున్న పథకాలు, పాలసీస్ మోస్ట్ ఇంపార్టెంట్, కాదనట్లేదు. కానీ వాటితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, పాలసీస్ ఉంటాయి కదా, ఎప్పుడంటే 10 ఏళ్ల కిందనో, 20 ఏళ్ల కిందనో, 50 ఏళ్ల కిందనో ప్రారంభించబడిన పథకాలు, పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇప్పుడేమైనా మార్పులు చేర్పులు తీసుకొచ్చినా, లేదా అటువంటి పథకాలు, పాలసీస్ ఇప్పుడేమన్నా మైల్ స్టోన్ని రీచ్ అయినా, లేదు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పథకమని ఆ విధంగా చూసినా, ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకంటే వార్తల్లోకి వచ్చింది కాబట్టి. అటువంటి ఒక పథకమే PM కుసుమ్. PM కుసుమ్ గురించి మనం చాలాసార్లు చూసాము. ఇప్పటికే ఎప్పుడో ప్రారంభించబడిన పథకం అమలవుతోంది. ఈ PM కుసుమ్ గురించి పోటీ పరీక్షల్లో చాలాసార్లు ఏమడుగుతున్నారంటే PM కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. ఆ ఫుల్ ఫామ్ ఏంటి చెప్తాను, మరియు ఉద్దేశం ఏంటి. మనకు వ్యవసాయ భూములు ఉంటాయి కదా, పంట భూములు, పొలాలు ఉంటాయి కదా, అక్కడ
సౌర ఫలకాలను లేదా ఈ సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడము, వాటి ఆధారంగా పంపు సెట్లు నడపడం, ఇటువంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎం కుసుమ్ పథకాన్ని 2027 మార్చి వరకు పొడిగించడం జరిగింది గడువును కేంద్ర ప్రభుత్వము. ఫస్ట్ ఈ పిఎం కుసుమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? నోడల్ మినిస్ట్రీ కావాలి కదా, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో? ప్రహ్లాద్ జోషి గారు, గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ పిఎం కుసుమ్. సో పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ చూడండి, ప్రధానమంత్రి పిఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ పథకం కింద కొన్ని ప్రాజెక్టుల గడువుని పొడిగించింది. ఓకేనా? ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టుల అమలులో ఆలస్యాన్ని ఎదుర్కొంటున్న అభివృద్ధిదారులు మరియు రాష్ట్ర సంస్థలకు ఉపశమనం లభించింది. అర్హత కలిగిన ప్రాజెక్టుల కమిషనింగ్ గడువు మార్చ్ 31, 2027 వరకు పొడిగించబడింది. డిసెంబర్ 31, 2025 లోపు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లేదా లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ కుదిరిన లేదా జారీ చేసిన ప్రాజెక్టులకు ఈ పొడిగింపు అనేది వర్తిస్తుందంట. ఈ పథకం కింద 34,800 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 34,422 కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సాయంతో అభివృద్ధి చేయడం లక్ష్యమంట. మొదటిగా ఇది మార్చ్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ప్రారంభమైన సో పిఎం కుసుమ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది పథకం అంటారు? 2019. ఈ పథకము వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి డీజిల్ మరియు గ్రిడ్ విద్యుత్పై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా? నిధుల నమూనా ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ, రైతులు 40% వాటా బ్యాంకు రుణంతో ఉంటుంది. ఓకేనా? ఈ పథకం రైతుల ఆదాయాన్ని పెంచి శక్తి భద్రతను కల్పించి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందంట. ఓకేనా? సో పిఎం కుసుమ్ 2019 ఇయర్లో ప్రారంభం ఈ పథకము ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే గడువు పొడిగింపు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఉద్దేశం ఏంటి? ఎనఫ్ మనం ప్రతి టాపిక్ని కూడా ఈ విధంగానే చూస్తున్నాము. ఒక టాపిక్లో భాగంగా ఏదైనా సంస్థ వచ్చినా ఏదొచ్చినా దాని బేసిక్ డీటెయిల్స్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక నేషనల్ సోలార్ మిషన్ 2010లో ప్రారంభము. లక్ష్యం భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రోత్సాహం. ఇంకా కూడా చెప్పొచ్చు సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం భారతదేశంలో అంటే 2015లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉండే ఫ్రాంకోయిస్ హాలండ్ గారు సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించారు. గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా నూతన దేశాల చేరిక ఇటువంటి చూస్తున్నాం మనము. ఇక ఇంకోటి ఏంటంటే 2024 జనవరి 22 అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సాయంత్రం పూట భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటన చేశారు. మన భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దుదాం సౌరశక్తి ఉత్పత్తిలో. అందుకోసం మనము రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేద్దామని. అన్న విధంగానే 2024 ఫిబ్రవరి నెలలో సబ్జెక్ట్ కండిషన్ ఫిబ్రవరి 13th రోజున ప్రధానమంత్రి సూర్య గారు పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజనని అమల్లోకి తీసుకొచ్చారు. అద్భుతమైన ఫలితాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ గుజరాత్ వంటి రాష్ట్రాలు దూసుకెళ్తున్నాయి ఇటువంటివి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ నమస్తే పథకం కొత్తదేం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూద్దాము. ప్రమాదకర మానవ శుభ్రత విధానాల నిర్మూలన. ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందంటే నమస్తే స్కీమ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటారు ఈ పథకము? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే వీరేంద్ర కుమార్ గారు కేంద్ర మంత్రి. నెక్స్ట్ నమస్తే ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఏమర్థమైంది? చరిత్రలోకి వెళ్తే కొన్నేళ్ల కిందకి వెళ్తే సమ్ ఇయర్స్ బ్యాక్ మీరు కొన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. మన ఏరియాలో మన స్ట్రీట్లో కానివ్వండి ఎక్కడైనా లేదా మన ఇంట్లో కానివ్వండి సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా. ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం అనేది ఉంటుంది. సెప్టిక్ ట్యాంక్ నిండడము, డ్రైనేజ్ ఫిల్ అవ్వడం ఇటువంటివి జరిగినప్పుడు వాటిని క్లీన్ చేయడానికి, ఆ లైన్ క్లియర్ చేయడానికి కొంతమంది పర్సన్స్ సెప్టిక్ ట్యాంక్లో దిగడము, వాళ్ళ చేతులతో మలమూత్రాలను క్లీన్ చేయడం ఇటువంటి చూసేవాళ్ళం మనం ఒకప్పుడు. వాస్తవానికి ఇది మంచి వ్యవస్థ కాదు అటువంటిది. అందుకోసమే
భారత ప్రభుత్వం 2013 సంవత్సరంలో మాన్యువల్ స్కావెంజింగ్ని ప్రివెంట్ చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. మరి మాన్యువల్ స్కావెంజింగ్ చేయొద్దు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మెకానిజం తీసుకురావాలి. మెకనైజ్డ్ ఐటమ్స్, టూల్స్, వాటితో ఈ సమస్యను తీసుకురావాలి. ఏది సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నమస్తే స్కీమ్ అలాంటిదే. సో ప్రమాదకర మానవ శుభ్రతా విధానాల నిర్మూలనలో నమస్తే పథకం గణనీయ పురోగతి సాధించిందని రీసెంట్గా కన్సర్న్ మినిస్టర్, ఏ మంత్రిత్వ శాఖ అన్నాను? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికార వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీసెంట్గా ఎవరు? వీరేంద్ర కుమార్ గారు చెప్పారు. నమస్తే ఫుల్ ఫాము లక్ష్యం ఏంటి? శుభ్రతా కార్మికుల భద్రత, ఆరోగ్యం, గౌరవాన్ని మెరుగుపరచడం కోసము కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల శుభ్రపరిచే పనులను యాంత్రీకరణ చేయడము ప్రధాన దృష్టి. అమలు కాలము 2023-2024 నుంచి 2025-2026 వరకే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. అండ్ ఇంకొకటి, ఒక మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది ఈ నమస్తే స్కీమ్కి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కన్సర్న్ మినిస్టర్గా మనోహర్ లాల్ ఖట్టర్ గారు. మరి ఈ నమస్తే పథకాన్ని అమలు చేస్తున్న సంస్థ, మినిస్ట్రీస్ చెప్పాను, మరి సంస్థ ఏది అంటారు? నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ మెకనైజ్డ్ టూల్స్ కొనుగోలు వాటి కోసము. అంతెందుకు కొన్ని రాష్ట్రాల్లో రోబోస్ని వినియోగిస్తున్నారు ఈ స్కావెంజింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్కి. ఏదైనా సెప్టింగ్ ట్యాంక్ నిండింది అనుకోండి, ఒక రోబో, బండికూట్ అని ఒక రోబో గురించి మనం గతంలో చూసాము. నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 1997 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రస్తుత మంత్రి ఎవరు? ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా? భారతదేశంలో మానవ మల శుభ్రత నిషేధ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 2013. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి స్మైల్ స్కీమ్. ఎప్పుడో ప్రారంభించబడిన పథకమే, రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. 2021-26 కాలానికి 390 కోట్ల రూపాయల కేటాయింపు అంట ఈ స్మైల్ స్కీమ్ కోసం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్మైల్ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వీరేంద్ర కుమార్ గారు. స్మైల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, ఉద్దేశం ఏంటి అంటారు. సో స్మైల్ ఫుల్ ఫామ్ ఏంటంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఓకేనా? సో ఈ పథకానికి 2021-26 కాలానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అది ఇప్పుడు న్యూస్ వచ్చింది. 390 కోట్ల రూపాయలు. 2022లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ పథకం ప్రారంభించబడింది. ఓకేనా? మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ కోసము లైవ్లీహుడ్, జీవనోపాధి కల్పించడం మరియు నైపుణ్యాభివృద్ధిని కలుగజేసి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? అండ్ భిక్షాటన సమస్య పరిష్కారంగా కూడా ఈ పథకాన్ని చెప్పొచ్చు. ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత కోసం ప్రత్యేక ఉప పథకం కూడా ఈ స్మైల్లో అమల్లో ఉంది. ఓకే, 2022 సంవత్సరంలో స్మైల్ పథకం ప్రారంభమైంది. రైట్, ఫైన్. స్మైల్ పథకం భాగాలు ఏంటంటే భిక్షాటనలో ఉన్న వ్యక్తుల పునరావాసము, ఆశ్రయం, నైపుణ్య శిక్షణ మరియు సలహా సేవలు ఇస్తారు. ఇందులో ట్రాన్స్జెండర్ వ్యక్తుల సమగ్ర పునరావాస కార్యక్రమం కూడా చెప్పొచ్చు ఇది. ఓకేనా? ఇక ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించి ఒక చట్టం ఉంది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. అప్పట్లో అది ప్రైవేట్ మెంబర్ బిల్లుగా వార్తల్లో ఉంది. ఓకేనా? సో ఇంకోటి స్మైల్లో భాగంగానే స్మైల్ బెగరీ సర్వే మొబైల్ యాప్ అనేది రీసెంట్గా ప్రారంభమైంది. ఇది కొత్త అంశం స్మైల్లో భాగంగా. ఓకేనా? సో ఇందులో భాగంగా సర్వేకి సంబంధించి కానివ్వండి యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ 2026 ఏప్రిల్ 26 వరకు, ఏప్రిల్ 24th, 25th, 26th తేదీల్లో చండీగఢ్లో నిర్వహించిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల చింతన్ శివిర్ ఒక ప్రోగ్రామ్, అందులో స్మైల్ బెగరీ సర్వే మొబైల్ యాప్ని ప్రారంభించింది. ఉద్దేశం ఏంటి? స్మైల్ రిలేటెడ్ సర్వే. స్మైల్ పథకం కింద యాచకుల అంటే భిక్షాటన చేసే యాచకుల సమగ్ర పునరావాసం కోసం క్షేత్రస్థాయిలో రియల్ టైం అంటే నిజ సమయ డేటా సేకరణ కోసం ఉద్దేశించబడింది. సో స్మైల్ లబ్ధిదారులకు సంబంధించిన సర్వే ఇవన్నీ కూడా ఇందులో భాగము ఈ యాప్. ఓకేనా? సో ప్రభుత్వ దార్శనికత, భిక్షావృత్తి, ముక్త భారత్ సాధనకు ఈ యాప్ అనేది దోహదం చేస్తుందంట. యాచకుల గుర్తింపు, ప్రొఫైలింగ్ మరియు పునరావాస ప్రణాళికకు డేటా ఆధారిత వ్యవస్థ, పథకాల అమలులో పర్యవేక్షణ మరియు పారదర్శకత బలోపేతం చేస్తారంట. సో స్మైల్. ఓకేనా? ఇక నెక్స్ట్ నషాముక్త భారత్ అభియాన్
సో నషాముక్త్ భారత్ అభియాన్ ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్య రహిత భారత్ని నిర్మించడం. సింపుల్గా ఒకటే సెంటెన్స్ చెప్పాను, ఓన్ సెంటెన్స్లో చెప్పాను. కామన్గా యువత మత్తుమందు లేదా మాదక ద్రవ్యాల బారిన పడడం మనం చూస్తూ ఉంటాం, టీవీలో కానివ్వండి, వింటూ ఉంటాము. వాళ్ళ నా పర్సన్ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి ఇటువంటివి. మరి యువత ఒకానొక సమయంలో ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ప్రభుత్వం చాలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో. మన భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ఇలాంటివి. కొన్ని రాష్ట్రాలు అయితే ప్రత్యేకంగా ఈ మాదక ద్రవ్యాల అడుగట్ట వేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు తెలంగాణలో ఈగల్ ఫోర్స్ అని ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటే మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా అవగాహన కల్పించడం, చర్యలు తీసుకోవడము ఇటువంటివి. మరి నషాముక్త్ భారత్ అభియాన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. దీనికి సంబంధించిన యాప్ అనేది రీసెంట్గా ప్రారంభింది, నషాముక్త్ భారత్ అభియాన్ యాప్ 2.0. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్త్ భారత్ అభియాన్ యాప్ 2.0ని ప్రారంభించారు. ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్, డ్రగ్స్ పర్యవేక్షణ బలోపేతం చేయడానికి రూపొందించబడిందంట. నషాముక్త్ భారత్ అభియాన్ 2020 ఆగస్టు 15న ప్రారంభించబడింది. ఈ ఇనిషియేటివ్ అవగాహన కార్యక్రమం గుర్తుంచుకోండి డేట్స్. మీకు ప్రతి నెల కూడా స్కీమ్స్ అండ్ పాలసీకి సంబంధించి ఇదే విధంగా సెగ్మెంట్ అందిస్తున్నాను ఎవ్రీ మంత్. ఈ టాపిక్స్ అన్నీ కూడా కేవలం ఏప్రిల్ నెలలో వార్తల్లో నిలిచిన అంశాలే, ఓకేనా. ఈ నషాముక్త్ భారత్ అభియాన్ మొదట 272 అత్యంత ప్రభావిత జిల్లాల్లో అమలు చేశారు. 2023 ఆగస్టు 15 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు, ఓకేనా. సో లక్ష్యం ఏంటి? మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజల అవగాహన కల్పించడము, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలల్లో కార్యక్రమాలు, సమాజంలో ఆధారపడిన వ్యక్తుల గుర్తింపు కోసము, ఆసుపత్రులు మరియు పునరావాస కేంద్రాల్లో కౌన్సిలింగ్ మరియు చికిత్స కోసము, సేవాపరుల సామర్థ్యాభివృద్ధి కోసము, మహిళలు, పిల్లలు మరియు పౌర సమాజ సంస్థల భాగస్వామ్యం కోసము, ఓకేనా. రైట్, ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది కదా 2.0. పౌరుల కోసం ఈ ప్రతిజ్ఞ సదుపాయము, ఆన్లైన్ ప్లెడ్జ్, అవగాహన సామగ్రి మరియు హెల్ప్ లైన్ సమాచారం ఇస్తారంట. మత్తు విముక్తి కేంద్రాల వివరాలు, ఈ డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వివరాలు, ఓకేనా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు పాత్ర ఆధారిత ప్రవేశం మరియు తక్షణ నివేదికలు. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం. ఎప్పటి నుండో చూస్తున్నాం మనము. దీనికి సంబంధించిన ఒక అప్డేట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 2028 వరకు గడువును పొడిగించారు. రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ 18, 2026 రోజున జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ మీటింగ్, సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్కి ఎవరు హెడ్గా ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ గారు, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇటువంటి మీరు చూడండి, మీకు ప్రతి టాపిక్ని కూడా మీకు అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీరు పిఏబి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవి ఉంటాయి. ఆ సమాచారాన్ని మనం నేర్చుకోవాలి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రతి టాపిక్ సోర్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నుంచే. పిఐబి, న్యూస్ ఆన్ ఎయిర్, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్సెస్ నుండి సేకరించి నిర్ధారణ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంటిన్యూషన్ ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3, క్యాబినెట్ అప్రూవ్స్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 బియాండ్ మార్చ్ 2025 అప్ టు మార్చ్ 2028. మార్చ్ 2025కే ముగియాల్సిన కార్యక్రమాన్ని మార్చ్ 2028 పొడిగిస్తున్నారంట. ఫోకస్ ఆన్ కన్సాలిడేషన్ ఆఫ్ త్రూ రూట్స్ అండ్ మేజర్ రూరల్ లింక్స్ కనెక్టింగ్ గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్స్. సో గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చరల్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటి కనెక్టివిటీకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హైయర్ సెకండరీ స్కూల్స్, హాస్పిటల్స్ కూడా, ఓకేనా. రివైజ్డ్ అవుట్లే అప్రూవ్డ్ ఎట్ 83,977 crore rupees. గతంలో పేర్కొనబడిన 80,250 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేశారు. అవుట్లే, బడ్జెట్ అవుట్లే ఎంతకు తీసుకొచ్చారంటే 83,977 కోట్ల రూపాయలు, రైట్. సో ఎప్పటికి పెంచారు అడుగుతారు ఫస్ట్. మైదాన ప్రాంతాల్లో రహదారి నిర్మాణం అనేది మార్చ్ 2028 వరకు పొడిగించారట. ఈ నిర్ణయాల్లో
కొండ ప్రాంతాల వంతెనల నిర్మాణము మార్చ్ 2029 వరకు పొడిగించారు. అంచనా వ్యయాన్ని ఎంత నుంచి ఎంతకు పెంచారు? ఇంతకుముందు చెప్పిన బడ్జెట్ అవుట్లే 161. దీర్ఘ వంతెనల నిర్మాణానికి సుమారు 961 కోట్ల రూపాయల ఆమోదం అంట. సో గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు మరియు ఆసుపత్రులను అనుసంధానించే రహదారుల బలోపేతము. ఓకేనా, రైట్. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మొదటిసారి 25 డిసెంబర్ అంటే వాజ్పేయి గారి జన్మదినము, సుపరిపాలన దినోత్సవము 2000 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. ఓకేనా. సో లక్ష్యం రహదారి సౌకర్యం లేని గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించే రహదారిని కల్పించడం. ఏం లేదు, రూరల్ కనెక్టివిటీని పెంచడము. ఓకేనా, రైట్. సో మొదటి దశ 2000 సంవత్సరం రహదారి లేని గ్రామాలకు కొత్త అనుసంధానం, కనెక్టివిటీ, కొత్త రోడ్లు వేయడము. రెండవ దశ 2013లో 50,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయడం పైన దృష్టి పెట్టారు. ఇక మూడవ దశ 2019 125,000 కిలోమీటర్ల మేర మార్కెట్లు, పాఠశాల, ఆసుపత్రుల అనుసంధానం కోసము కంప్లీట్గా కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలో అమలవుతోంది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. రైట్. ఇక నెక్స్ట్ సీడ్ పథకం 2025-26లో రికార్డు వృద్ధిని నమోదు చేసిందంట. సీడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఓకేనా, సీడ్. ఓకేనా, భారతదేశంలో ట్రైబ్ అనే డెఫినేషన్ దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. గిరిజన తెగ గుర్తింపు అనేది ఆర్టికల్ 342లో భాగంగా చూస్తాము. అంతిమ నిర్ణయం రాష్ట్రపతి గారిది. సో డీనోటిఫైడ్, నొమాడిక్ మరియు సెమీ నొమాడిక్ కమ్యూనిటీల ఆర్థిక సాధికారత పథకము. సో స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఆర్థిక సాధికారత ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధిని సాధించిందంట. చూడండి, మీకు చెప్పాను పథకం అంటే ఏదో ఈ మధ్య కాలంలో ప్రారంభించబడిన పథకంతో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకం కూడా న్యూస్లోకి వస్తే చూడాలని కదా. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ సాధించిన పురోగతి గురించి, రికార్డు గురించి ఇక్కడ వార్తల్లో వచ్చింది. డీనోటిఫైడ్, నొమాడిక్ మరియు సెమీ నొమాడిక్ కమ్యూనిటీల అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు అంటే ఏంటి? డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు ఫర్ డీనోటిఫైడ్ అండ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ వారి ప్రకారం, అంటే ఈ పథకాన్ని అమలు చేసే సంస్థ ఆ గణాంకాల ప్రకారం విద్యా సహాయంలో 402% ఈ సీడ్ పథకం వృద్ధిని సాధించిందంట. లబ్ధిదారుల సంఖ్యలో 714% వృద్ధి నమోదైందంట గడిచిన ఆర్థిక సంవత్సరంలో. ఇక విద్యా విభాగం 26.75 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. 4,485 మంది విద్యార్థులకు ప్రయోజనం జరిగింది. 402.8% వృద్ధి. ఇక జీవనోపాధి విభాగము 16.00 కోట్ల రూపాయల కేటాయింపు. 8 రాష్ట్రాల్లో 5,623 స్వయం సహాయక బృందాల ఏర్పాటు అంట. ఇక ఆరోగ్య విభాగం విషయానికి వస్తే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 73,569 కార్డుల జారీ, 419% వృద్ధి. సో స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎప్పుడు పథకం ఈ ప్రారంభమైంది అంటే 16th Feb 2022. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా, 2021-22 నుంచి ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ నమో డ్రోన్ దీదీ యోజన. ఈ పర్ఫార్మెన్స్ విషయంలో మనం గతంలో చూసాము, కర్ణాటక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తోంది, టాప్లో ఉంది అని. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నమో డ్రోన్ దీదీ యోజన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ సాంకేతిక సాధికారత. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మరొకసారి న్యూస్. నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్ శిక్షణ, డ్రోన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. సో భారతదేశంలో డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. మరి డ్రోన్లను రకరకాల సేవల కోసం వినియోగిస్తున్నాం. రక్షణ రంగంలో వినియోగిస్తున్నాం, వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నాము, హెల్త్ సెక్టార్లో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు ఏంటంటే నమో డ్రోన్ దీదీ యోజన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మహిళల కోసం ఉద్దేశించబడిన పథకం. దీదీ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దడము.
అందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లను వినియోగించడానికి. ఇందులో ఈ పర్ఫార్మెన్స్లో కర్ణాటక టాప్లో ఉందంట. నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్యలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది మహిళా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాలను సాధికారత చేయడానికి రూపొందించిన కేంద్ర రంగ పథకం అట. ఈ పథకం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఓకేనా, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రోత్సహించబడిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మద్దతు ఇస్తుంది. లక్ష్యం ఎంపికైన మహిళా ఎస్హెచ్జీలకు డ్రోన్లను అందించి రైతులకు అద్దె సేవల రూపంలో వ్యవసాయ సేవలను అందించడము. ఓకేనా, ప్రస్తుత వినియోగం, ఓకేనా, ద్రవరూప ఎరువులు మరియు పురుగు మందుల ప్రయోగం కోసం ఈ డ్రోన్స్ని వినియోగిస్తున్నారు. లక్ష్యం 2024-25 మరియు 2025-26 కాలంలో 15,000 డ్రోన్ల పంపిణీ. ఆర్థిక సహాయం డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు కేంద్రం సహాయం ఇస్తుంది. అంటే గరిష్టంగా 8 లక్షల రూపాయలు. మిగిలిన 20% వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా రుణంగా పొందవచ్చు. 3% వడ్డీ సబ్సిడీ అందుబాటులో ఉంటుందంట. రైట్. శిక్షణ ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఒక మహిళకు 15 రోజుల శిక్షణ ఇస్తారు ఈ డ్రోన్ దీదీ యోజన. డ్రోన్ పైలట్ శిక్షణతో పాటు వ్యవసాయ వినియోగంపై అదనపు శిక్షణ ఇస్తారు. ఓకేనా. అమలు సంస్థలు ఏంటి? రైట్. సో దీన్ దయాల్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది 2011లో ప్రారంభమైంది. అమలు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. ఓకేనా. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2020లో ప్రారంభము. రైట్. ఇక నెక్స్ట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2లో కతువా సరిహద్దు గ్రామాల చేర్పు. ఈ కతువా డిస్టిక్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. పక్కన పెడితే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటో చెప్తాను. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గురించి మనము 2023 నుండి చూస్తున్నాము. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల అభివృద్ధిపైన దృష్టి పెట్టడము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో అమలవుతుంది. రీసెంట్గా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 అస్సాం రాష్ట్రంలో ప్రారంభోత్సవం అదంతా కూడా మనం చూసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో, మరియు సెగ్మెంట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను లాస్ట్ మంతే. ఇక రీసెంట్గా ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో జమ్మూ కాశ్మీర్లోని కతువా డిస్టిక్లో ఉన్న కొన్ని సరిహద్దు గ్రామాలను చేరుస్తున్నారంట. అంటే ఆ గ్రామాల్లో పర్యాటకను అభివృద్ధి చేస్తారు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతారు. ఆ విలేజెస్ ఏవైతే ఉంటాయో, సరిహద్దును పంచుకుంటున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో, అంటే అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడము. టూరిస్టులు వెళ్తూ ఉంటే అక్కడ యాక్టివ్గా ఉంటుంది, ఎటువంటి ఆకృత్యాలు జరగవు, ఇటువంటివి. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం జమ్మూ మరియు కాశ్మీర్లోని కతువా జిల్లాకు చెందిన 6 సరిహద్దు గ్రామాలను వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2లో చేర్చింది. లక్ష్యం వ్యూహాత్మక ప్రాధాన్యం గల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల సంపూర్ణ అమలు కోసం. ఈ గ్రామాలు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉండి భద్రత మరియు గ్రామీణాభివృద్ధి పరంగా కీలకమైనవంట. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్. ఆ గ్రామాలు ఏంటి? ఎంపిక చేసిన గ్రామాలు ఏమంటే బోబియా, కడియాల, గజ్నాల్, కరోల్ కృష్ణ, రతువా, గుజ్జర్ చెక్క. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ ఈజ్ జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీ, అనదర్ ఈజ్ లడక్ వితౌట్ అసెంబ్లీ. ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ రీఆర్గనైజేషన్ అనేది జమ్మూ కాశ్మీర్ సంబంధించి అంటే 2019 అక్టోబర్ 31. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. ఓకేనా. రైట్. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2022-2023 ఇయర్లో స్టార్ట్ అయింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? సరిహద్దు గ్రామాల అభివృద్ధి మరియు వలసల నియంత్రణ లక్ష్యంగా. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన కార్యక్రమం అనేది, పథకం అనేది 11 సంవత్సరాలతో న్యూస్లో ఉంది. ముద్రా యోజన వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్లో భాగంగా ముద్రా ఫుల్ ఫామ్ ఏంటి చూడాలి. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం ముద్రా పథకంలో భాగంగా అందుబాటులో ఉన్న రుణాల పేర్లు ఏంటి, ఆ పేర్లు చూడాలి. ఆ రుణాల యొక్క లిమిటేషన్ ఏంటో చూడాలి. ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలను ప్రోత్సహించడము, చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడము ఈ పథకం యొక్క ఉద్దేశము. ఫస్ట్ ఈ పథకం రీసెంట్గా 11 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది కదా. అందులో ఏ విభాగాలు ఉంటాయంటే రుణాలు అనేవి శిశు పేరుతో ఇస్తారు. ఫస్ట్ కేటగిరీ శిశు పేరుతో ఇచ్చే రుణాలు గరిష్ట పరిమితి ఎంత అంటే 50,000 రూపాయలు. సెకండ్ వచ్చేసేసి కిషోర్,
ఈ కిషోర్ పేరుతో ఇచ్చే రుణాల పరిమితి ఏంటంటే 50,000 ఒక్క రూపాయి నుంచి 5 లక్షల రూపాయల వరకు. నెక్స్ట్ తరుణ్ పేరుతో ఇచ్చే రుణాల యొక్క పరిమితి ఏంటంటే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు. నెక్స్ట్ వచ్చేసి తరుణ్ ప్లస్, ఇది కొత్తగా అడిషన్ చేశారు. ఎవరైతే తరుణ్ పేరుతో రుణాలను తీసుకున్నారో గతంలో, వారు తిరిగి చెల్లించిన వారు ఎవరైతే ఉంటారో ఆ క్రమశిక్షణ ఆధారంగా మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు తరుణ్ ప్లస్గా. ఆ తరుణ్ ప్లస్ అనేది 20 lakh రూపీస్ వరకు లిమిటేషన్గా ఇచ్చారు. ఓకేనా. సో రీసెంట్గా April 8th 2026 రోజున 11 yearsతో న్యూస్లోకి వచ్చింది. 2015 April 8న ఈ పథకం అనేది ప్రారంభమైంది. ఓకేనా. ప్రధానమంత్రి ముద్రా యోజన భారతదేశంలో సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాల సాధికారతకు ఉద్దేశించబడింది. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట. ఎటువంటి ఏమంటాము, సింపుల్గా చెప్పాలంటే మనం రుణం తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు, షూరిటీ అడుగుతారు, మార్టిగేజ్ అడుగుతారు. ఇటువంటివి ఏమీ లేకుండా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఈ ముద్రా యోజనలో భాగంగా ఇస్తారు. అర్హులు ఎవరంటే తయారీ, ప్రాసెసింగ్, వాణిజ్యం లేదా సేవా రంగాలలో వ్యాపార ప్రణాళిక కలిగిన ఏ భారతీయ పౌరుడైనా కూడా ఈ పథకం కింద రుణాలను పొందవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ప్రధానమంత్రి ముద్రా యోజన, ముద్రా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ, ముద్రా ఫుల్ ఫామ్. ఓకేనా. సో ప్రధానమంత్రి ముద్రా యోజన 2015 April 8న ప్రారంభము. ఓకేనా. అమలు సంస్థ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. సో రుణాల కేటగిరీ ఏంటి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా, రైట్. ఈ సంస్థ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థనేమో 2015లో ప్రారంభమైంది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల నమోదు జరిగిందంట. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ 3 ఉంటాయి. 2015లో స్టార్ట్ అయిన పథకాలు, 2015 May 9న ప్రారంభమైన పథకాలు 3 సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన. కామన్గా పెన్షన్ సౌకర్యాన్ని అందించడానికి కొంతమంది అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా, వారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాపము వాళ్ళకు సామర్థ్యం అనేది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ అనేది ఏజ్కు ఉంటుంది. అలా కొంతమంది ఎవరైతే పని చేస్తేనే బతకగలుగుతాం అనుకునేవారు ఎవరైతే ఉంటారో, పని చేయని సమయం రిటైర్మెంట్ ఏజ్ ఆ తర్వాత అంటే 60 ఏళ్ళు పైబడిన వారికి ప్రభుత్వమే ఒక సెక్యూరిటీ కల్పించడము, పెన్షన్ని అందించడం. PFRDA పరిధిలో భారతదేశంలో బీమా రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏది అంటే పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా. నియంత్రణ సంస్థలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థ భారతదేశంలో ఏది రెగ్యులేటరీ బాడీ ఏదంటే RBI. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏదంటే SEBI. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏది అంటే IRDA. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టెలికాం రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏదంటే TRAI. అలా పెన్షన్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏది అని అడిగాను అనుకోండి, PFRDA. గుర్తుంచుకోండి. ఓకేనా. సో అటల్ పెన్షన్ యోజనలో మొత్తం నమోదు సంఖ్య 9 కోట్లకు చేరిందంట. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య, స్వచ్ఛంద మరియు భాగస్వామ్య సామాజిక భద్రత పథకము. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం రూపొందించబడింది. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం మరియు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యము. యూనియన్ బడ్జెట్ 2015-16లో ప్రకటించారు. 2015 May 9న ప్రారంభమైంది. రైట్, ఓకే. ఇక లక్ష్యాలు: సమగ్ర సామాజిక భద్రతా వ్యవస్థ నిర్మాణము, పేద మరియు బలహీన వర్గాలపై ప్రధాన దృష్టి పెడతారు, వృద్ధాప్య ప్రమాదాలకు సంపూర్ణ సురక్షా కవచ్ని కల్పిస్తారు. ఓకేనా. అర్హత 18 to 40 years ఏజ్ గ్రూప్లో ఎవరైనా కూడా, చెల్లుబాటు బ్యాంకు లేదా తపాలా పొదుపు ఖాతా అవసరం ఇక్కడ. ఓకేనా. ఏంటంటే ఎవరైతే ఐటీ సబ్మిట్ చేసేవారు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్, సో పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకాన్ని అప్లికేబుల్ చేయట్లేదు. ఓకేనా, రైట్. సో 60 సంవత్సరాల తర్వాత హామీ నెలవారీ పెన్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ 2003 ఇయర్లో స్థాపన, 2013లో చట్టబద్ధ హోదా వచ్చింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక నెక్స్ట్ UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కి 10 years పూర్తి అంట. ముఖ్యంగా మనం చూసాము ఎప్పుడంటే డిమానిటైజేషన్ తర్వాత UPI ట్రాన్సాక్షన్స్ అనేవి విపరీతంగా పెరిగినాయి. మీరు చూసారు.
మనం ఏదైనా చిన్న ఒక కిరాణం షాప్కి వెళ్ళినా, ఒక టీ స్టాల్కి వెళ్ళినా, మనకు కావాల్సిన సౌకర్యం పొందిన తర్వాత స్కాన్ చేస్తాం. 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి కూడా మనం స్కానే చేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్పే, దానికి అన్నిటికీ ఆధారం యూపీఐ. సో అటువంటి యూపీఐ అనేది రీసెంట్గా 10 ఇయర్స్ని పూర్తి చేసుకుందంట. ఏప్రిల్ 11th 2026 రోజున, అంటే ఏప్రిల్ 11th 2016 రోజున యూపీఐ అనేది ప్రారంభమైంది. యూపీఐకి సంబంధించి కీలకమైన సంస్థ ఏదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రెగ్యులేటరీ బాడీ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి సంబంధించిన ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో అమల్లో ఉంది. అంతెందుకు ఒక మాట చెప్పాలంటే 2024 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిన తర్వాత ప్రముఖ పర్యాటక స్థలం ఈఫిల్ టవర్ వద్ద ప్యారిస్లో యూపీఐ సేవలు ప్రారంభించారు. అలా మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలోని చాలా దేశాలకు వెళ్ళిపోయింది. ఓకేనా, అది రైట్. సో మొబైల్ ఆధారిత తక్షణ డిజిటల్ నగదు బదిలీలను సులభతరం చేయడమే ఈ యూపీఐ యొక్క ఉద్దేశము. ఓకేనా, డిజిటల్ ఎకానమీలో కీలకము. సో 2016లో ప్రారంభము. అభివృద్ధి సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నియంత్రణ సంస్థ వచ్చేసేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2008లో స్టార్ట్ అయింది. ముంబై, మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఇక గ్రామీణ మహిళల సైబర్ భద్రత కోసం ఈ సేఫ్ హర్ కార్యక్రమం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. ఈ సేఫ్ హర్ గ్రామీణ మహిళలకు సైబర్ భద్రత పట్ల అవగాహన కల్పించడానికి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం మనం చూస్తున్నాం ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మనం అన్ని ఆన్లైన్ సేవలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాము. ఆటోమేటిక్గా సైబర్ నేరగాళ్లకు కూడా అవకాశం వస్తుంది. సైబర్ దాడులు చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ భద్రత అనేది ఇంపార్టెంట్. మరి గ్రామీణ మహిళల్లో అవగాహన కల్పించడానికి ఈ సేఫ్ హర్ అనే కార్యక్రమాన్ని రీసెంట్గా రిలయన్స్ ఫౌండేషన్ మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు సంయుక్తంగా లాంచ్ చేశారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సెఫర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ కల్పించడం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమము. టార్గెట్ ఏంటంటే టు ఎనేబుల్ 1 million సైబర్ సఖీస్ అక్రాస్ రూరల్ ఇండియా. భారతదేశంలో గ్రామీణ భారతంలో కనీసం 1 million సైబర్ సఖీస్ని తీర్చిదిద్దడం. సైబర్ సఖీ అంటే ఈ అవగాహన పొందిన గ్రామీణ మహిళలు. ఓకేనా, సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ హైదరాబాద్ వారు మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సేఫ్ హర్ కార్యక్రమాన్ని ప్రారంభించినాయి. ఈ శిక్షణ కార్యక్రమం మొదటగా మధ్యప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాల్లో ప్రారంభమైంది. లక్ష్యం రాబోయే 3 సంవత్సరాలు అంటే 2029 నాటికి 10 లక్షలు అంటే 1 million అంటే 10 లక్షలు కదా, 10 లక్షల గ్రామీణ మహిళలను సైబర్ సఖీలుగా తయారు చేయడం. సైబర్ సఖీలు అంటే సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన పొందినవారు అన్నట్టు. ముఖ్య ఉద్దేశము గ్రామీణ మహిళలు క్రింది సందర్భాల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా సురక్షితంగా ఉండేలా అవగాహన కల్పించడం. ఏ మోసాలంటే డిజిటల్ ఆర్థిక లావాదేవీల సమయంలో ఎటువంటి మోసాలు జరగకుండా, సామాజిక మాధ్యమాల వినియోగం ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి, ఆన్లైన్ సేవలు మరియు ఉపాధి అవకాశాల వినియోగం అటువంటి సమయంలో. ఓకేనా, ఈ కార్యక్రమము ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చివరి దశ వరకు లాస్ట్ పాయింట్ వరకు సైబర్ భద్రతా అవగాహనము కల్పించడం అనేది లక్ష్యం అంట. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేది 1988 ఇయర్లో స్థాపన, పూణే మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తోంది. రీజనల్ సెంటర్ హైదరాబాద్. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే పరం సిరీస్ని, పరం సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధి చేసింది వీరే. ఓకేనా, సీడాక్ వారు. సీడాక్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, ఇక నెక్స్ట్ 10,000 కోట్ల రూపాయల కార్పస్తో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0. స్టార్టప్ ఇండియా అంటే ఏంటి? మనం 2016 జనవరి 16 నుంచి చూస్తున్నాము. భారతదేశంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడం, స్టార్టప్స్ని, మనకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకువెళ్ళేవే స్టార్టప్స్. అందుకోసం భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియాని ప్రారంభించింది. ఇప్పుడు ఏదైనా ఒక అమలులో సంస్కరణలు కావాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు రావాలి. ప్రస్తుత అవసరాలకు ఈ స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.1 అనేది ఇంపార్టెంట్ అని రీసెంట్గా బడ్జెట్ ప్రకటన సందర్భంలో చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు అమల్లోకి 1000 కోట్ల రూపాయల కార్పస్తో. ఓకేనా, భారత ప్రభుత్వం దేశీయ స్టార్టప్ వ్యవస్థకు
వెంచర్ మరియు వృద్ధి మూలధనాన్ని సమీకరించేందుకు 10,000 కోట్ల రూపాయల కార్పస్తో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ని అధికారికంగా ప్రకటించింది. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 అనేది ప్రభుత్వ మద్దతుతో రూపొందించిన పెట్టుబడి వ్యవస్థ. ఇది సెబీ నమోదు చేసిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల కార్పస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మూలధనాన్ని ప్రోత్సహిస్తుందంట. ఓకేనా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహిస్తుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్, గుర్తుంచుకోండి. ఇది ప్రత్యక్షంగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టకుండా వెంచర్ క్యాపిటల్ నిధుల్లో పెట్టుబడి పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ విధానంలో పనిచేస్తుంది. ఈ రెండవ దశను 2026 ఏప్రిల్ 13న ప్రకటించారు. 2016లో ప్రారంభమైన స్టార్టప్ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్పై ఆధారపడి ఉంటుంది. లక్ష్యాలు ఏంటంటే భారతదేశంలోని ప్రారంభ మరియు వృద్ధి దశ స్టార్టప్లకు నిధుల లోటును తగ్గించడము. రైట్, గుర్తుంచుకోండి. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు? ఓకేనా. ఇక ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటి. మనకు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ కాలేజెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన అప్రూవల్ ఏఐసిటి నుండి వస్తుంది కదా. సో ఏఐసిటి ఇంట్రడ్యూస్ చేసిన ఒక అంశము అదేంటంటే ఏఐసిటి వాణి 3rd ఎడిషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏఐసిటి వాణిని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సాంకేతిక విద్యలో భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు. కాబట్టి మనం చూస్తాం సాంకేతిక విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వీటిల్లో లాంగ్వేజ్ అనేది బ్యారియర్గా ఉంటుంది చాలామందికి. అలా ప్రాంతీయ భాషలను వినియోగించడం, ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ వాణి. సో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి వాణి పథకానికి 3వ ఎడిషన్ని రీసెంట్గా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో పత్రం విడుదలతో పాటు ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ని కూడా ప్రారంభించారు. ఓకేనా. సాంకేతిక విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థులు తమ మాతృభాషల్లో సాంకేతిక జ్ఞానాన్ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ని పొందడము. ఓకేనా. రైట్. వాణి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే వైబ్రెంట్ అడ్వొకేసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఉన్నత విద్యలో భాషా అంతరాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశము. మాతృభాష విద్య నుండి ఆంగ్ల మాధ్యమ సాంకేతిక కోర్సులకు మారే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. ఏఐసిటి 1945లో స్థాపన, ఏఐసిటి యాక్ట్ 1987 అలా చట్టబద్ధ హోదా పొందింది. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం ఏఐసిటి పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పటి అమలుకి వచ్చింది? 2020 జూలై 29 నుంచి. ఓకేనా. రైట్. సో ప్రస్తుతం ఏఐసిటి చైర్మన్గా ప్రొఫెసర్ యోగేష్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ 2026-31 కాలానికి 2,183 కోట్ల రూపాయల వ్యయంతో రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ రీసెంట్గా ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పథకం కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 2,183 కోట్ల రూపాయల వ్యయం కేటాయించబడిందంట. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయబడుతుంది. ఈ పథకం నదీ పరివాహిక ప్రాంత స్థాయి ప్రణాళిక ద్వారా ఉపరితల మరియు భూగర్భ జల వనరుల సుస్థిర వినియోగము, సంరక్షణ మరియు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. ముఖ్య ప్రాధాన్య నదీ పరివాహిక ప్రాంతాలు వచ్చేసి బ్రహ్మపుత్ర బేసిన్, బరాక్ బేసిన్, తీస్తా బేసిన్, సింధు బేసిన్. రైట్, గుర్తుంచుకోండి. ఓకే. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సిఆర్ పాటిల్ గారు. ఓకేనా. సో అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. రైట్. ఇక ఇందాక మీకు చూపించిన నదులు ఏవైతే ఉంటే వాటి యొక్క ప్రత్యేకతలు. బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర అంటే మనకు అస్సాం రాష్ట్రం గుర్తొస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ మాజులి బ్రహ్మపుత్ర ఆధారిత. ఓకేనా. ఆవిర్భావం టిబెట్ ప్రాంతము, చైనా, భారత్, బంగ్లాదేశ్. మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం కీలకము. బరాక్ నది మణిపూర్లో ఆవిర్భావము, ప్రవహించే రాష్ట్రాలు మణిపూర్, అస్సాం, బంగ్లాదేశ్ సుర్మా మేఘన వ్యవస్థగా ప్రవహిస్తుంది. ఇక తీస్తా నది విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి, వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అంటే భారత్, బంగ్లాదేశ్. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అన్నా కూడా ఇక చూడొచ్చు. ఆవిర్భావం సిక్కిము, ప్రవహించే రాష్ట్రాలు సిక్కిం, వెస్ట్ బెంగాల్. సింధు నది టిబెట్.
సో ప్రవహించే దేశాలు వచ్చేసి భారత్, పాకిస్తాన్. సింధు నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19 వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో రీసెంట్గా 2025 మే నెలలో భారత్ సింధు నదీ జలాల ఒప్పందం నుండి వైదొలిగింది. ఓకేనా. ఇక నెక్స్ట్ బీమా రంగంలో ఇండ్ ఏఎస్ అమలు. IRDI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే బీమా రంగంలో భారతదేశంలో నియంత్రణ సంస్థ. ఓకేనా. సో ఫస్ట్ ఇండ్ ఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDI బీమా రంగంలో ఆర్థిక నివేదికల ఆధునీకరణ కోసము ఇండ్ ఏఎస్ని ప్రవేశపెట్టింది. ఇండ్ ఏఎస్ను 2015లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఓకేనా. సో ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు ఈ మంత్రిత్వ శాఖకి. ఓకేనా. ఇండ్ ఏఎస్ ఎందుకోసము? ఈ ప్రమాణాలు అంతర్జాతీయ ఆర్థిక నివేదిక ప్రమాణాలతో అనుసరణలో ఉండి భారత అకౌంటింగ్ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తాయి అంట. ఓకేనా. సో IRDI 1999 ఇయర్లో స్థాపన, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తారు. ప్రస్తుతం చైర్మన్గా అజయ్ సేత్ గారు ఉన్నారు IRDIకి సంబంధించి. ఓకేనా. ఇక నెక్స్ట్ కర్సాతి. ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన AI ఆధారిత పన్ను సహాయక వేదిక. మనందరికీ తెలుసు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2026 ఏప్రిల్ 1 నుంచి. ఆదాయ పన్ను చట్టం సింపుల్గా కొత్తది. దేని స్థానంలో వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అదే అమల్లో ఉండి ఇన్నేళ్ళు, ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. మరి ఆ కొత్త చట్టం విషయంలో ఏమైనా సలహాలు సందేహాలు ఉంటాయి కదా. ఏదైనా కొత్త వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా డౌట్స్ అనేవి కామన్. వాటి నివృత్తి కోసం రీసెంట్గా కర్సాతిని ప్రారంభించడం జరిగింది. ద న్యూ AI అసిస్టెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లాట్ఫామ్. సో AI ఆధారితంగా పనిచేసే ఒక చాట్బాట్ ఇది. ఓకేనా. సో భారత ఆదాయ పన్ను శాఖ కర్సాతి అనే కృత్రిమ ఆధారిత పన్ను సహాయక వేదికను ప్రారంభించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది 2026 ఏప్రిల్ 1. ఓకేనా, గుర్తుంచుకోండి. సో కర్సాతి అనేది పునరుద్ధరించిన అధికారిక ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉన్న AI ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ చాట్బాట్. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నివృత్తి అవుతాయి. ఇది ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన సమాచారము. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, మనము ఎకానమీలో ట్యాక్స్ సిస్టమ్ పన్ను వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూస్తాము. డైరెక్ట్ ట్యాక్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ IT అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఆటోమేటిక్గా GSTని చెప్పొచ్చు మనము. ఇక్కడ ఇది డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన సమాచారము, రిటర్న్ల దాఖలు, అనుసరణ మద్దతు, వెరిఫికేషన్ మరియు ఫిర్యాదుల పరిష్కారానికి ఒకే వేదికగా పనిచేస్తుంది. ఇక ప్రత్యక్ష పన్నులకు సంబంధించి చూసుకోవడానికి ఒక శాఖ ఉంది, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని. ఆ సంస్థకు ప్రస్తుతం చైర్మన్గా రవి అగ్రవాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. సో ITR దాఖలు, పన్ను నిబంధనలు, ఫారాలు, నోటీసులు, మినహాయింపులు, రీఫండ్స్ మరియు అనుసరణ అంశాలపై 24 గంటల సహాయం అనేది ఈ కర్సాతి అందిస్తుందంట. రైట్, గుర్తుంచుకోండి.